వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, భార్యాభర్తలు ప్రేమగా Hmm. అన్యూన్యంగా వాళ్ళిద్దరి మధ్య సఖ్యతగా ఉండాలి అని అంటే, ఎప్పుడైనా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా ఆజ్కి బాత్ ఆజీ చలి గయా అన్నట్టు ఉండాలంటే ఏదైనా మంత్రం ఉందా, లేదా ఏదైనా సూత్రం ఉందా? సూత్రం అయితే ఉందమ్మా. మంత్రాలకి చింతకాయలు రాలవమ్మా. కానీ ఎందుకమ్మా, లలిత సహస్రనామాల్లో కూడా ఉంది కదా, ఉంటాయి ఉంది గాని స్వాధీన పతికిగా ఆవిడ ఉంది అంటే ఆవిడ ఏం చేసిందో కూడా ఉందిగా అందులో. మరి ఆవిడ ఏం చేస్తే ఆయన లోబడ్డాడో అర్థమైంది కదా. దేనికైనా కాకపోయినా లోబడడానికి కొన్ని వీక్ పాయింట్స్ ఉంటాయి. అలాంటి వీక్ పాయింట్స్ దగ్గర మనం జాగ్రత్త పడితే లోబడిపోవడం జరుగుతుంది. అంతేగాని నేను ఇంతే అని బిగసు కూర్చుంటే అవదమ్మా. ఎవరినైనా మనం ప్రేమతో విషం తాగించచ్చు గాని కోపంతో ద్వేషంతో పాయసం కూడా తాగించలేం అని ఒక సిద్ధాంతం ఉంది. ఎవరిదాకానో కాదు, భార్యాభర్తల విషయంలో కూడా అంతే. ఇద్దరి మధ్య అన్యోన్యంగా ప్రేమ ఉండాలి అంటే ఇద్దరిలో ఎవరో ఒక్కళ్ళు తగ్గాలమ్మా. ఎవరు తగ్గాలి అంటే వీళ్ళు అని నియమం లేదు, మనస్తత్వాల బట్టి. ఒకళ్ళు బాగా అహంకారం ఉన్న వాళ్ళు ఉన్నారు, ఒకళ్ళు కొద్ది సాత్వికంగా ఉన్నారు. సాత్వికంగా ఉన్న వాళ్ళు తగ్గడం తేలిక, హ్యాపీగా నడిచిపోతుంది. అహంకారంగా ఉన్న వాళ్ళని తగ్గాలి అని ఎదురు చూస్తూ ఉంటే వీళ్ళేమో, ఈ సాత్వికంగా ఉన్న వాళ్ళేమో గట్టిగా ఉండలేరు, వాళ్ళు తగ్గితే ఇంకా సంసారం ఏమిటి అని చేత ఏదో ఒకటి ఎక్కడో ఒక్కడ వీళ్ళు వాళ్ళు కూడా సర్దుకోవాలి. ఈ అహంకారంగా ఉన్న వాళ్ళ దగ్గర వీళ్ళు రెండో వాళ్ళు కొంచెం తగ్గారనుకో. ఎందుకంటే అహంకారం ఆడవాళ్లలో కూడా ఉండొచ్చు, మగ ఆడ అని చెప్పట్లా నేను. కొంతమంది ఆడవాళ్ళు అహంకారంగా ఉంటే మగవాళ్లే తగ్గి ఉండేవాళ్ళు మనకు కొన్ని కుటుంబాలు కనపడుతున్నాయి, సంసారాలు. ఈ బాగా అహంకారంగా ఉన్న వాళ్ళు యువతల వాళ్ళు తగ్గి ఉంటే కొన్ని సందర్భాల్లో అనుకుంటారు, ఎప్పుడు వాళ్లే కదా, నా మాటే వింటున్నారు కదా, పోన్లే వాళ్ళ మాట కూడా ఇప్పుడు నా విందామన్న భావన కలుగుతుంది. లేదా వీళ్ళే చెప్పొచ్చు, ఎప్పుడు నీ మాటే చెల్లుతోంది కదా, ఈ ఒక్కసారికి నా మాట అన్నప్పుడు ఒకసారి కాకపోతే ఒకసారి కన్సల్టేషన్ ఉంటుంది. కనుక అసలు ప్రేమ అన్నది ఉన్న చోట నిజంగా ప్రేమ కనుక ఉన్నట్టయితే నువ్వా నేనా అన్న అహంకారం ఉండదమ్మా. కరెక్ట్ అమ్మా. హీరో సూర్య గారిది ఒక ఇంటర్వ్యూ చిన్నది బిట్ వైరల్ అవుతూ ఉందమ్మా, మీతో అది షేర్ చేసుకుంటా, అవసరం అయితే చూపిస్తాను కూడా మీకు ఆ వీడియో. తన లైక్ వెరీ సూపర్ స్టార్ ఆయన తమిళ ఇండస్ట్రీలో. బహుశా మీకు పేరు చెప్పగానే గుర్తొచ్చి ఉంటారు, ఇఫ్ నాట్ ఆల్సో చూడగానే మీరు గుర్తుపడతారు. అంత పెద్ద హీరో, లైక్ ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో హీస్ హ్యాపెనింగ్, హీస్ స్టిల్ డూయింగ్ మూవీస్. కానీ ఇప్పుడు తన వైఫ్ జ్యోతిక తను వెబ్ సిరీస్ లో బాగా చేస్తుందని చెప్పి హీ షిఫ్టెడ్ టు బాంబే. అయితే ఒక ఇంటర్వ్యూలో తను అడుగుతుంది, అదేంటి ఇంత టాప్ హీరో కదా మీరు, ఈ టైంలో ఇలా ఎందుకు షిఫ్ట్ అయ్యారు, దట్స్ బికాస్ ఆఫ్ ఓన్లీ యువర్ వైఫ్ అంట, అందులో నిజం ఉందా అని అడిగితే ఇదిగోండమ్మా, హీ సెడ్ దిస్ వర్డ్స్, ఐ వాంట్ యు టు లిసన్ ఇట్. I don't know, I can never match that, but I definitely learn a lot from her. That's so lovely. Is it true? I read this online that you moved to Mumbai because she was working in a web series? See, which I think is just amazing, by the way, if it's true. At the age of 18, 19, she shifted to Chennai, and almost another 27 years. It was only 18 years in Mumbai and almost 27 years in Chennai. And she was with me, with my family, and she gave up her career and her friends, or whatever a man needs, a woman also needs that. Thank you. She needs those vacations, she needs those friends, she needs her financial independence, she needs respect, she needs her gym time, she needs her fitness, whatnot. Whatever we crave for, I think they equally need it. And why take away her time from her parents and her lifestyle and what she loves to do? And when are we going to do that change? Why it's always me, me, myself is what the thought was. And I'm happy to see that growth in her as an actor also here. I would only wish and hope more beautiful films and more beautiful writings happen for her. See. Yes, that is called love. ఒకళ్ళ కోసం ఒకళ్ళ గురించి ఆలోచించి, పోనీ ఇంకా ఇంగ్లీష్లో ఇంకా చెప్పాలని కన్సర్న్ అంటారు. అవతల వాళ్ళ గురించి తప్పించడం కూడా కాదు, అవతల వాళ్ళ గురించి పట్టించుకోవడం, వాళ్ళ గురించి ఆలోచించటం అన్నది అది ప్రేమ. ఆఫ్టర్ 30 years of marriage అట్లీస్ట్ హీ రియలైజ్డ్. అసలు రియలైజ్డ్ కాదు, హీ రియలైజ్డ్ హీ లవ్స్ హర్ అండ్ షీ లవ్స్ హిమ్. ఆవిడ కూడా
అతనితో ఇవన్నీ వదిలేసి ఉన్నంత కాలం నా కెరీర్ వదులుకున్నానని అనుకోలేదు ఆవిడ. అనుకోకుండా దానికన్నా తనకి సూర్యతో ఉండడం ఇష్టం అన్న ఉద్దేశంతో ఆవిడ ఉంది. ఇప్పుడు ఏదో అవకాశం వచ్చి చేస్తుంటే ఇన్నాళ్ళకి తన వెనకది గుర్తొచ్చింది కదా, లెట్ హర్ బి హ్యాపీ అని అనిపించింది. అదమ్మా నిజమైనటువంటి ప్రేమ అంటే. అంతేగాని ఎవరు ఈ మంత్రాలతో వస్తుందా ఇది? ఈ మాట మనం చెప్పుకుంటాం కూడా. సత్యభామ అడుగుతుంది ద్రౌపదిని, నీ 5 భర్తల్ని అలా మాట వినేటట్లా చేసుకున్నావు, మంత్రం వేసావా, మందు పెట్టావా అంటే ద్రౌపదికి ఎంత కోపం వస్తుందో. నువ్వు మాట్లాడాల్సిన మాట జగన్నాథుడి భార్య ఇలా మాట్లాడకూడదు. మందు పెడితే మన్ను తిన్న పాములు అవుతారు, మంత్రం వేస్తే పనికిరాని వాళ్ళు అవుతారు. ఎందుకు అటువంటి భర్త ఉంటే ఎంత? నా మాట విన్నాడు అనుకునే భర్త మంచంలో ఉంటే లాభం ఏమిటి కదా? లేదు, అవి చెయ్యకూడదు, చాలా తప్పు. వాళ్ళకు అనుకూలంగా ఉన్నానని ఒక లిస్టు చెప్తుంది తను ఏమేం చేసింది. ఆ రకంగా ఉంటే ఇష్టపడరా? నాకు అనుకూలంగా నా భర్త ఉంటే నా భర్త మీద నాకు ప్రేమ ఉంటుంది. అలాగే నా భర్తకి నేను అనుకూలంగా ఉంటే నా భర్తకి నా మీద ప్రేమ ఉంటుంది. అట్లాగే నా భర్త నాకు అనుకూలంగా ఉంటే నాకు ప్రేమ ఉంటుంది. ఇలా ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుని 2 శరీరాల్లో ఒక ఆత్మ ఉన్నట్టుగా, నీకొస్తే నాకు రాలేదా అన్నట్టుగా ఉన్నట్టయితే అది కదా నిజమైనటువంటి ప్రేమ. అంతేగాని మంత్రాలకి తంత్రాలకి ఏమీ నడవదమ్మా. ఒక్కదానికే లొంగేది ఏమిటంటే ప్రేమ మాత్రమే. ప్రేమని మించింది లేదు. ప్రేమ పుట్టదు, మంత్రాలతో పుట్టదు, ప్రవర్తనతో పుడుతుంది, నీ మనసులో పుడుతుంది, నీ ఆలోచనల్లో పుడుతుంది, నీ ఇమోషన్స్లో పుడుతుంది. అంతేగాని మంత్రం వేసేస్తే హఠాత్తుగా ప్రేమ వచ్చేస్తుందా? రేపొద్దున ఇంకోళ్ళు వచ్చి ఆ మంత్రాన్ని కట్టు విప్పారనుకో, అది ద్వేషంగా మారిపోతే మరే కదా. అదేం లేదు, ప్రేమిస్తూ ఉండండి. అందుకే మీరు గమనించినట్టయితే పూర్వకాలం వాళ్ళు కొంచెం మేల్చావనిజం ఎక్కువ ఉంటూ ఉండేది. బాగా ఒకవేళ భార్య అంటే ఇష్టం ఉన్నా ఇంట్లో వాళ్ళు ఏమన్నా అంటారని భార్యని తిడుతూ విసుక్కుంటూ కొండొకచో కొడుతూ కూడా ఉండేవాళ్ళు. వీళ్ళేం మాట్లాడకుండానే ఉండేవాళ్ళు. కొంతకాలం అయ్యాక వీళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక, పిల్లల పెళ్ళిళ్ళ వయసు వచ్చాక భార్య ఎట్లా చెప్తే అట్లా విన్నారు వాళ్ళు. చూస్తూనే ఉన్నాం కదా పాతకాలం వాళ్ళ కుటుంబాల్లో. అంచేత కొన్నాళ్ళు వీళ్ళు సర్దుకుంటే కొన్నాళ్ళు వాళ్ళు సర్దుకుంటారు. అయితే ఎక్సెప్షనల్ కేసెస్ ఉన్నాయి అసలు సర్దుకోని వాళ్ళు. చెండిక లాంటి వాళ్ళు ఉండనే ఉన్నారు. కానీ నిజానికి ఉండవలసింది ఏమిటంటే ఒకళ్ళని ఒకళ్ళు ఇష్టపడడం అంటే ఏమిటో తెలుసా అమ్మా? వాళ్ళల్లో ఉన్న లోపాలతో సహా ఇష్టపడాలి. కొన్ని లోపాలు సహజంగా ఉంటాయి. ఏదో రంగు తక్కువ ఉంటారు, ఏంటో మన వాళ్ళకి ఉంటుంది తెల్లతోలు మీద ఇష్టం. నల్లగా ఉంటే ఎంత అందంగా ఉంటారో. ద్రౌపది, కృష్ణుడు, క్లియోపాత్ర వీళ్ళంతా నల్లని వాళ్లే కదా, చాలా అందగాళ్ళు, ప్రపంచ చరిత్రను మార్చిన వాళ్ళు. అయినా సరే ఏమిటో ఏదో తెల్లగా ఉంటేనో పెద్ద కళ్ళు ఉంటేనో ఏవో ఉంటాయి మనకి లెక్క. ఇవేమీ లేకపోయినా కానీ వాళ్ళల్లో లోపాలుగా పరిగణించేవి ఏవైతే ఉన్నాయో వాటితో సహా ఇష్టపడాలి. ఎప్పుడూ వాటిని ఎత్తి చూపించకూడదు, వాటిని కూడా ప్లస్ పాయింట్స్ గా చూడగలగాలి. అవే కదా ఇట్ మేక్స్ డిఫరెన్స్. ఒక మనిషికి ఇంకో మనిషికి డిఫరెన్స్ అదే కదా. అక్కడే ఉండేది. అందరు సేమ్ గా ఉంటే ఉండరు కదా, ఏదో తేడా ఉంటుంది. ఒకళ్ళు పెద్దగా క్వాలిఫికేషన్ లేదు, ఒకళ్ళ దగ్గర క్వాలిఫికేషన్ ఎక్కువ ఉంది. ఒకళ్ళు చాలా అందంగా ఉంటారు, ఒకళ్ళు అందంగా ఉండరు. ఒకళ్ళు గొప్ప తెలివిగా ఆలోచిస్తారు, ఒకళ్ళు ఆలోచించరు. అయితే ఏమైందిట? అంతే, యాక్సెప్ట్ అండ్ మూవ్ ఆన్. అంతే, అసలు దాన్ని మించింది లేదమ్మా. అంచేత అన్కండిషనల్ గా ఇష్టపడడాన్ని ప్రేమ అంటారు. నో కండిషన్. నేను నిన్ను ఇష్టపడినందువల్ల నువ్వు నాకు తిరిగి ప్రేమ చూపించాలని గాని నువ్వు కూడా కోరుకోకూడదు. అది నో ఎక్స్పెక్టేషన్, అన్కండిషనల్. నువ్వు నేను ప్రేమిస్తూ ఉన్నందువల్ల నువ్వు నన్ను ప్రేమించాలని కానీ దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయాలని కూడా అనుకోకుండా ప్రేమించడం మొదలు పెడితే చాలమ్మా. 1 సంవత్సరం అలా ఉన్నారంటే చాలు, అయిపోతుంది. ఉండలేరు, అది వచ్చిన సమస్య. మనకి ఇన్స్టెంట్ రిజల్ట్ కావాలి. ఐ లవ్ యూ అని నేనంటే ఐ టు అని అవతల వాళ్ళు చెప్పాలి. చెప్పకపోతే అయిపోయింది అక్కడికి. ఇలా చిన్న చిన్న విషయాలే కదా. కలిసి కాఫీ తాగలేదని, షికారుకి తీసుకెళ్ళలేదని విడాకులు తీసుకున్న కథలు మనం వింటూనే ఉన్నాం కదా. ఇవి కాదు కదా ప్రేమ అంటే, దానికి మించింది. కలిసి కాఫీ తాగామా, సినిమాకి వెళ్ళామా, షికారుకి వెళ్ళామా, ఊరేగామా, పిక్నిక్లకి వెళ్ళామా, ఇది కాదు కదా లెక్క. నాకు నిజంగా ఒక సోల్మేట్ కావాలి అన్నప్పుడు నా పక్కన ఉన్నావా లేదా, అది ప్రధానం.
నేనున్నాను అని ధైర్యం ఇవ్వగలగాలి, ఉండాలి ఉండాలి అది- కూడా. ఉండాలి. అది ప్రేమ అంటే. ఎస్. అది ఉన్నప్పుడు అవతల వాళ్ళు దీన్ని గుర్తించకపోవచ్చు కొంతకాలం, కొద్ది రోజుల్లో గుర్తిస్తారమ్మా. ప్రేమ తొందరగా ఆకర్షిస్తుంది, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ప్రేమని మించిన శక్తివంతమైనటువంటిది మరొక్కటి లేనే లేదు. కాకపోతే మనం అంత గట్టిగా ప్రేమించం గనక మనకి ఫలితాలు బాగా రావు. అది. అంతే. థింక్ అంతే. మనమంతా కూడా మతలబి. అంతేనమ్మా. అంతేనమ్మా. బిజినెస్ గివ్ అండ్ టేక్. అదే నువ్వేమిస్తావు నేను ఇస్తా, అదే. నేనే ఇస్తుండాలా నువ్వేమి ఇవ్వవా, ఇది ఇంకా నడుస్తూనే అది ఉంటది. ఇది ఎప్పుడైతే ఉండదో అప్పుడు ప్రేమ ఉంటుంది. లాభ నష్టాలు బేరీజు వేసుకోకుండా, ఎవరేం చేస్తున్నారన్నది లెక్కేయకుండా, లెక్కలు అవేమి దస్తావేజులు ఏవో చెప్తూ ఉంటాడే అవి కాకుండా, ఇది ఇంతే, నేను నిన్ను ఇష్టపడుతున్నా అంతే అంతే. అన్నట్టు గనక ఉండగలిగినట్టయితే అన్- ఎట్లాంటి పాషాణమైనా కరుగుతుందమ్మా. yes. But it needs time. ఇట్ టేక్స్ టైం, ఇట్ డిపెండ్స్. నీ Depends. తీవ్రతని బట్టి అది ఎంతకాలం అన్నది ఉంటుంది. కానీ అంత తీవ్రంగా మనం ప్రేమించటం చేతనవునా అన్నది ఆలోచించాలి. కొంచెం కష్టం. Yes. Right, అమ్మా. Thank you.